మేరా భారత్ మహాన్. నిన్న నిజంగా అన్ని ప్రసార మాధ్యమాలలో సౌదీలో మన ప్రధానమంత్రి మోడీ గారికి వచ్చినటువంటి గౌరవ మర్యాదను చూసినప్పుడు ఈ దేశంలోని ప్రజలను పులకరించిపోయాం. నాలాంటి సామాన్య వ్యక్తులను కూడా ఈ రోజున మన గర్వంతో పొంగిపోతున్నాం. నా దేశం ఎంతో విలువైంది, నా దేశం భారతదేశం అని చెప్పుకోవడానికి మనస వాచ గర్వంతో పొంగిపోతున్నాను. అసేతు హిమాచలం నుంచి కన్యాకుమారి వరకు కూడా ఉన్న ప్రజలంతా కూడా ఈరోజు సగర్వంగా తలెత్తుకోగలిగారు. జెట్ విమానాలు ఎప్పుడైతే సౌదీ ఉపరితలంలోకి మన భారత దేశ ప్రధానమంత్రి గారి యొక్క విమానం చేరుతూ ఉందో, ఆ చేరుతున్నటువంటి సమయంలో వారు వెమ్మటి వచ్చి ప్రోటోకాల్ కింద సాదర స్వాగతాన్ని విమానాలన్నీ కూడా కలిపి సైనిక విన్యాసం ద్వారా వారిని ఆహ్వానించినటువంటి తీరును చూసిన తర్వాత ఈరోజు ప్రపంచ దేశాలకే తలమానికంగా మారింది నా భారతదేశం అని చెప్పి. ఒకనాడు అదే రీతిలో మరలా అమెరికా ఉపాధ్యక్షుడు కూడా భారతదేశ పర్యటనకు వచ్చి మన దేశాన్ని పొగుడుతుంటే, దేశంలో ఉన్న నైతిక విలువలు పొగుడుతూ ఉంటే, ఆయన పిల్లలు మన భారత రామాయణాల గురించి వింటూ ఉంటుంటే, మన వంటకాలకి చాలా ఇష్టపడతామంటే, అక్కడ ఉన్నటువంటి భారతీయ స్టోర్స్లో కూడా మనకు సంబంధించిన పదార్థాలని కొంటూ ఉంటాం అన్నప్పుడు మన తాజ్మహల్ పొడిగినా, జైపూర్ని పొగిడినా కూడా గర్వంతో కూడా తల ఎత్తుకుని తిరగాలనిపిస్తుంది. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ మోడీజీ. ఇది మోడీ గారి వల్లనే భారతదేశానికి వచ్చినటువంటి గౌరవం. ఆనాడు వివేకానందుడితో వచ్చిన గౌరవాన్ని ఇనుమడింపజేసినటువంటి వ్యక్తి మోడీ గారు. భారతదేశ స్వాతంత్ర చరిత్ర కానివ్వండి, భారతదేశ నైతిక విలువలు కానివ్వండి, భారతదేశ సంప్రదాయాలు కానివ్వండి, భారతదేశ వారసత్వాలు కానీ మన యొక్క దేశ చరిత్రకి వన్నీ తెచ్చే విధంగా ప్రపంచ దేశాలు ఈరోజు కీర్తిస్తున్నాయి. इतना तो कभी ना मिल सका. आज मोदी जी को देखने के बाद हम सब सिर उठाकर हम सब तो तारीफ मोदी जी को करने का मौका हमको मिल गया. We are proud of that culture. We are proud of India. We are proud of Modi ji. We are proud of our economy.